నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాలు నొప్పులనేవి ఏ ఏజ్ గ్రూప్‌లోని ఏ కారణాలతోటి మోకాలు నొప్పులొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ మోకాలు నొప్పులకి ఎటువంటి ఎక్సర్‌సైజ్‌లనేవి అవాయిడ్ చేసుకోవాలి? ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేస్తే ఫలితం ఉంటుంది? ఫిజియోథెరపీలోని ఎలాంటి ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉంది? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు. సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సార్, మోకాలు నొప్పులు సాధారణంగా ఇప్పుడు చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయని అంటున్నారు. బట్ ఏ ఏజ్ గ్రూప్‌లో ఏ ఏ కారణాలతో మోకాలు నొప్పులొచ్చే అవకాశం ఉంటుంది? సో, యూజువల్‌గా మోకాళ్ళ నొప్పులు అందరికీ కామన్ అయిపోయిందండి. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఇంకా పెద్ద ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్‌లో ఉన్న వాళ్ళకి డెఫినిట్‌గా ఇంజ్యూరీస్ ఉంటాయి. సో, చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేద్దామండి. హ్మ్. చిన్న పిల్లల్లో యూజువల్‌గా చాలా మందికి ఫ్లాట్ ఫీట్ ఉంటది. సో, ఫ్లాట్ ఫీట్ ఉండడం మూలాన హ్మ్. టిబియాలిస్ పోస్టీరియర్ నాకు మజిల్ వీక్‌నెస్ బాగా ఎక్కువ ఉంటది. సో, ఓకే. దాని మూలాన ఏమవుతుందంటే వాళ్ళు రన్ చేసినప్పుడు గాని, లేకపోతే ఏదైనా ఎక్కువ యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ మజిల్ మీద ఎక్కువ లోడ్ పడి అది నీ పెయిన్ కింద కన్వర్ట్ చేస్తది. ఓకే. ఆ! సో, అది ఒక మేజర్ రీజన్ అండి. సెకండ్ మేజర్ రీజన్ వచ్చి ఇది చాలా మనం సిగ్నిఫికెంట్‌గా చూసుకోవాల్సిందేంటి ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఏంటంటే, మనకిప్పుడు ఆల్మోస్ట్ అందరికి వెస్టర్నైజ్డ్ టాయిలెట్స్ అయిపోయినాయి. అవును. సో, మన కింద కూర్చొని ఇండియన్ టాయిలెట్ స్క్వాటింగ్ అనేది అసలు ఆల్మోస్ట్ మనకి లేదు. కనుమరుగైపోయింది. హ్మ్. యాక్చువల్‌గా లేదు హ్మ్. చెప్పాలంటే. హ్మ్. సో, దాని వలన ఏంటంటే చాలా మంది పిల్లలకి కాఫ్ టైట్‌నెస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే కాఫ్ టైట్‌నెస్ వస్తుందో ఆటోమేటిక్‌గా వాళ్ళు పరిగెత్తినప్పుడు ఎస్పెషల్లీ ఆ యాంకిల్ దగ్గర ఉన్న మూవ్‌మెంట్ ఏదైతే రెస్ట్రిక్ట్ అవుతుందో అది నీ మీద ఎక్కువ లోడ్ పడుతుందండి. సో, హ్మ్. దాని మూలన నీ పెయిన్ వస్తుంది. సో, ఓకే. ఇండియన్ స్క్వాటింగ్ ఎప్పుడైతే మనం అవాయిడ్ చేస్తున్నారో పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళందరికీ నేను మాక్సిమం చూసిన పెయిన్ ఏంటంటే నీ పెయిన్. ఓకే. సో, ఇప్పుడు నేను లాస్ట్ టైమ్ ఒక కమ్యూనిటీకెళ్ళి మేము మామూలు జనరల్‌గా హెల్త్ క్యాంప్స్ అని చేస్తుంటాం గదా! మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. చిన్న పిల్లలందరూ స్క్వాటింగ్‌లో కూర్చోలేకపోయారు. హ్మ్. పేరెంట్స్ అందరూ స్కాటింగ్‌లో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూర్చున్నారా? చిన్నప్పటి నుంచి అలవాటుంది. ఆ! సో, వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా అసలందరూ ఇలా కూర్చున్నప్పుడు వెనక్కి పడిపోతున్నారు. ఆల్‌మోస్ట్ ఎంత 8-10 ఇయర్స్, 12 ఇయర్స్ పిల్లలే. హ్మ్. పెద్ద మరీ పెద్ద పిల్లలు కూడా కాదు. సో, డెఫినిట్‌గా మీరు ఆ ఏజ్ గ్రూప్ చూస్తే వాళ్ళు డెఫినిట్‌గా కింద కూర్చోగలుగుతారు యాక్చువల్‌గా హ్మ్. చెప్పాలంటే. హ్మ్. మన ఏజ్‌లో మనం కింద కూర్చునే వాళ్ళమే. సో, పేరెంట్స్ అందరూ కింద కూర్చున్నారు. హ్మ్. రీజన్ ఏంటంటే వాళ్ళకి చిన్నప్పుడు మనకి ఇండియన్ స్క్వాటింగ్ అలవాటు ఉండేది కాబట్టి అట్లా. సో, ఇప్పుడు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు కింద పడిపోయారనమాట. సో, అది బికాస్ ఆ కాఫ్ టైట్‌నెస్ ఉండటం వల్ల. సో, వీళ్ళకి నీ పెయిన్ అనేది ఈ కాఫ్ టైట్‌నెస్ మూలాన రావచ్చు. లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లాట్ ఫీట్ మూలాన హ్మ్. టిబియలిస్ పోస్టీరియర్ మజిల్ వీక్‌నెస్ ఆర్ ఓవర్‌లోడ్ అవ్వడం వలన పెయిన్ రావచ్చండి. ఓకే. ఇప్పుడు యంగ్ ఏజ్ గ్రూప్‌లో మనకి చాలా మందికి వీకెండ్స్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువైనాయి. అంటే సైక్లింగ్ చేస్తా ఉంటారు, జాగింగ్ చేస్తా ఉంటారు, హాఫ్ మ్యారథాన్, మ్యారథాన్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా! అవును. సో, మెయిన్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ అందరూ చెక్ చేసుకోవాల్సింది ఫ్లెక్సిబిలిటీ అండి. ఇంతకుముందు చెప్పినట్టు కాఫ్ టైట్‌నెస్ అనేది అందరికీ వర్తిస్తది. హ్మ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు మనం రన్ చేసినప్పుడు కాఫ్ యాక్టివిటీ అంత ఫుల్‌గా ఉండదండి. ఓకే. సో, మనం పరిగెట్టేంత వరకు ఉంటే సరిపోద్ది అని అనుకుంటారు చాలామంది. సో, మనం రియల్‌గా మనం నిజంగా ఫుల్ స్క్వాటింగ్‌లో కూర్చొని వితౌట్ పడిపోకుండా స్టెబిలిటీ లేకుండా నేను బానే కూర్చున్నాను అన్నప్పుడు మనకు ఆ కాఫ్ టైట్‌నెస్ బావుందని లెక్క. సో, చాలామందికి ఈవెన్ మీరు మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్ చేసేవాళ్ళు కూడా మీరు స్క్వాట్ టెస్ట్ చేస్తే చాలా మందికి నెగెటివ్ వస్తది. ఓకే. హ్మ్. నెగెటివ్ అంటే కూర్చోలేరు. ఓకే. సో, దానర్థం ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ లేదు అని. సో, వాళ్ళు మళ్ళీ మ్యారథాన్‌లో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళందరికీ ఏమవుతుంది మళ్ళీ సేమ్ నీ పెయిన్ రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ కాఫ్ టైట్‌నెస్ మూలాన. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ చాలామంది నేను చూసేదేంటంటే నీ పెయిన్ అని చాలామంది వస్తారు. తీరా చూస్తే ఐటీ బ్యాండ్ పెయిన్ అండి. ఐటీ అంటే? బ్యాండ్ అంటే ఇలియోటిబులర్ బ్యాండ్ పెయిన్ అంటాం. ఓకే. సో, అదేంటంటే హిప్ నుంచి స్టార్ట్ అయ్యి హ్మ్. నీ వరకు ఒక పల్చటి ఒక క్లాత్ లాగా వస్తదనమాట. పల్చటి ఒక స్ట్రెచబుల్ క్లాత్ లాగా. దాన్ని హ్మ్. ఫేషియా అంటాం. హ్మ్. సో, ఐటీ బ్యాండ్ అనేది ఎప్పుడైతే టైట్ అవుతుందో అది ఎక్కడైతే అటాచ్ అవుతుంది అంటే నీకి బయట వైపు అటాచ్ అవుతుంది. ఓకే. సో, అక్కడ పెయిన్ రిఫ్లెక్ట్ అవుతది. సో, హుహుహు. చాలామంది ఏమనుకుంటారు నాకు నీ పెయిన్ వచ్చేసిందనుకుంటారు యంగ్ అంటే ఏజ్‌లో. మామూలుగా నీ పెయిన్ అంటే ఎక్కడ వస్తుంది పెయిన్ నీ పెయిన్ ఎగ్జాక్ట్‌గా? అంటే మనకి పూర్వకాలంలో మనకు తెలిసిన నీ పెయిన్ అంటే ఏంటి? అరుగుదల మూలాన వచ్చే నీ పెయిన్ అండి. అవును. సో, అది మెయిన్ మనం ఇంతకుముందు చూస్తే గనక చాలా పెద్దోళ్ళకి ఇలా కాళ్ళు వంకర్లో పోవడం అట్లా ఉంటుంది. అంటే దొడ్డి యెస్. కాళ్ళు అంటాం యెస్. గదా! అట్లా హ్మ్. గాని లేకపోతే ఇట్లా కాళ్ళు ఇలా బయటికి వెళ్ళడం గాని జరుగుతది. హ్మ్. సో, అది మనకు తెలిసిన మోకాళ్ళు అరగటం. ఆర్ మోకాళ్ళ నొప్పులు. అప్పుడేంటి అంటే మోకాలు జాయింట్ అంటాం. అంటే మోకాళ్ళ లోపల భాగం గాని, బయట భాగం గాని నొప్పి చాలా జాయింట్ లైన్‌లో చాలా పెయిన్ ఉంటది. అది జాయింట్ బాగా లైన్‌కొస్తుంది. జాయింట్ లైన్‌లో. అంటే మెయిన్ మోకాలికి ఇటువైపు లోపల వైపు, బయట వైపు ఉంటుంది. ఓకే. సో, అప్పుడు మనకి దాన్ని నిజమైన మోకాళ్ళ అరుగుదల అంటాం. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ డిఫార్మిటీ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు దొడ్డి కాళ్ళు గాని, లేకపోతే ఇట్లా బయటికి మన పెంగ్విన్ లెగ్స్ అంటాం కదా! అట్లా ఉన్న మనం వాడ్లింగ్ గెయిట్‌లో ఎళ్తా ఉంటాం. హ్మ్. అట్లాంటివి ఉన్న మనం మోకాళ్ళ అరుగుదల అంటాం. సో, హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌లో ఏంటి అంటే చాలామంది నా దగ్గరకొచ్చి ఒక 30, 35 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి నాకు నీ పెయిన్ వచ్చేసిందని చాలా భయపడతారు. హ్మ్. ఎందుకంటే హ్మ్. వాళ్ళు ఆల్రెడీ రిక్రియేషనల్ యాక్టివిటీస్ అంటే మనకు తెలుసు చాలా అంటే వాళ్ళు చాలా స్ట్రెస్ అయ్యుంటారు. లాస్ట్ 1 వీకెండ్స్‌లో చేసే రిక్రియేషనల్ యాక్టివిటీస్ వాళ్ళకి బాగా యాక్టివ్‌నెస్‌ని ఇస్తది. సో, హ్మ్. ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఆ యాక్టివ్‌నెస్ పోయిందనుకుంటే దే ఫీల్ వెరీ బ్యాడ్.
అంటే ఓకే. ఇంక ఎట్లా అంటే దే ఫీల్ వెరీ లో, అంటే నా పని అయిపోయింది, ఇంక నాకు మోకాలు నొప్పి వచ్చేసాను. తీరా చూస్తే అది ఐటీ బ్యాండ్. ఓకే. ఈవెన్ మనకి ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్‌లో కూడా, వయసు పెద్దవాళ్ళలో కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కూడా ఐటీ బ్యాండ్ పెయిన్ మూలాన నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓహో! సో, ఈ ఐటీ బ్యాండ్ మొత్తం మనం రిలీజ్ చేసి పెయిన్ మేనేజ్‌మెంట్ చేసేసామనుకోండి, కొంతమందికి పెయిన్ సో, ఈ పక్కన పెయిన్ వచ్చేటప్పుడు మీకు ఇక్కడి నుంచి పెయిన్ స్టార్ట్ అవుతూ మోకాళ్ళ దగ్గర నొప్పొస్తుందా? అలా కాదండి. మనం ప్రెస్ ఓన్లీ అక్కడే చేసినప్పుడు వస్తుందా? బయట పెయిన్ వస్తది నీ దగ్గర. ఓకే. సో, మేమేం చేస్తామంటే ఫస్ట్ నుంచి ప్రెస్ చేసి చూస్తాం అనమాట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే గ్లూట్స్, అంటే బటక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. అక్కడి నుంచి ప్రెస్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు పెయిన్ అని చెప్తారు. ట్రెమెండస్ పెయిన్ అని చెప్తారు. అంతవరకు వాళ్ళు పెయిన్ ఉందన్న విషయం కూడా తెలియదు. హ్మ్. హ్మ్. సో, ఈ విధంగా మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అది అంటే ఎప్పుడైనా ప్రాపర్ ఇప్పుడు హీల్స్ లేడీస్ హీల్స్ ఏసుకొని నడిచేటప్పుడు హ్మ్. మోకాల్లో ఎప్పుడైనా పెయిన్ వచ్చినా, లేకపోతే స్టెప్స్ ఎక్కేటప్పుడు వచ్చినా కూడా మోకాలు నొప్పి కింద వస్తుందా? లైక్ వస్తుందండి. డెఫినెట్‌గా వస్తది. ఎందుకంటే మీరు అడిగిన క్వెషన్, ఇప్పుడు హీల్స్ ఏసారనుకోండి, కొంచెం యాక్చువల్‌గా ఏంటంటే మన బాడీ కొంచెం ఫార్వర్డ్ బెండ్ అవుతది. సో, ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఫార్వర్డ్ బెండ్ అయ్యి నడవలేం. సో, హ్మ్. ఆటోమేటిక్‌గా మనం కొన్ని కాంపెన్సేషన్స్ ఏస్తాం. ఓకే. ఆ కాంపెన్సేషన్స్ ఏసినప్పుడు ఏమవుతుందంటే మోకాలు చిప్ప కింద పటెల్లార్ టెండన్ అని ఉంటుందండి. హ్మ్. దాన్ని పటెల్లార్ టెండినైటిస్ అంటాం. అంటే ఆ పటెల్లార్ టెండన్‌కి ఇన్‌ఫ్లమేషన్ రావటం, అంటే కంటిన్యూయస్ లోడ్ పడడం మూలాన, సో, వాళ్ళకి ఈ మోకాలు చిప్ప కింద భాగంలో హ్మ్. పటెల్లార్ టెండన్ ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. హ్మ్. అందుకని వాళ్ళకి మెట్లెక్కినప్పుడు, ఎస్పెషల్లీ దిగుతున్నప్పుడు, అంటే ర్యాంప్ దిగుతున్నప్పుడు వాళ్ళకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, హుహు. వాళ్ళు మీరు చూస్తే కొంచెం వాళ్ళు నీ బెండ్ చేసి నడుస్తారు. సో, దానికి మళ్ళీ మనం ట్రైనింగ్ తీసుకుంటే గనక వాళ్ళు నీ ఎక్స్‌టెండ్ చేసి నడుస్తారు. ఇప్పుడు ఓకే. మీరు ర్యాంప్ వాక్ చూస్తే గనక వాళ్ళు హై హీల్స్ వేసుకుంటారు. హ్మ్. కానీ నీ చూడండి, వాళ్ళు చాలా స్ట్రెయిట్‌గా, స్టిఫ్‌గా ఉంటుంది. హ్మ్. అదే మామూలు వాళ్ళు, నార్మల్ పర్సన్స్ ఏసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళు కొంచెం నీ బెండ్ చేసి నడుస్తారు మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే. సో, అది కూడా మనకి ఆ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు హ్మ్. ర్యాంప్ వాక్ చేస్తున్నారంటే చాలా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. సో, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు ఎలాంటి ఎక్సర్‌సైజెస్‌ని అవాయిడ్ చేసుకోవాలి? అండ్ ఎటువంటి ఎక్సర్‌సైజ్ చేసుకుంటే వాళ్ళకి రిలీఫ్‌గా ఉంటుంది? హ్మ్. ఎస్పెషల్లీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఎటువంటి నొప్పి ఉందో చూసుకోవాలి. నేను చెప్పినట్టు ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి ఆ టిబియలిస్ పోస్టర్ మజిల్ వీక్‌నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథెన్ చేసుకొని, వాళ్ళకి బాగా మనం ఆ ఫ్లాట్ ఫీట్‌ని మనం ఆహ్, రీ అంటే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. కాకపోతే దాని మీద ప్రెషర్ పడకుండా కొన్ని ఇన్‌సోల్స్ గాని వాడుకోవచ్చు. దాని మీద హ్మ్. కూడా పెద్ద కాంట్రోవర్సీ ఉంటుంది. ఇన్‌సోల్స్ వాడాలా లేదా అన్నది. ఓకే. కాకపోతే ఒకసారి పెయిన్ అంటే సింప్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత డెఫినిట్‌గా మనం ట్రీట్మెంట్ చేయాల్సిందే. హ్మ్. సింప్టమ్స్ లేనంత వరకు మనకసలు గుర్తే రాదు. ఫ్లాట్ ఫీట్ ఉందా? లేకపోతే మజిల్ వీక్‌నెస్ ఉందా? యెస్. లేకపోతే ఆఫ్ మనకు కోర్స్. పెయిన్ ఉందా? లేదా అని. ఎప్పుడైతే మన సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయో దాన్ని మనం ట్రీట్మెంట్ చేయాలి కాబట్టి కంపల్సరీగా ఆ యొక్క టిబియలిస్ పోస్టర్ మజిల్ పెయిన్ తగ్గించి, దాని తర్వాత దాన్ని స్ట్రెంథెన్ చేసుకొని, దాంతో పాటుగా గ్లూట్స్, అంటే బటక్స్ మజిల్స్ కూడా స్ట్రెంథెన్ చేసుకుంటే నీ పెయిన్ తగ్గుతుందండి ఓకే. యూజువల్‌గా. సో, అట్ ద హుహుహు. సేమ్ టైమ్ మనం చాలామంది నాకు అడిగే క్వెషన్ ఏంటంటే, ఏ ఎక్సర్సైజ్ చేస్తే మనకి పెయిన్ అగ్రివేట్ అవుతుంది? హ్మ్. ఏ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ఉంటదని అడుగుతుంది. మనం హ్మ్. మెయిన్ నీలో చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఎస్పెషల్లీ వీఎంఓ అంటాం. అంటే వాస్కస్ మీడియాలిస్ ఆబ్లిగస్. అంటే ఇప్పుడు మనం నించున్నప్పుడు చిన్న భాగం అట్లా పాపప్ అవుతుంది. హ్మ్. హ్మ్. సో, ఒక అవకాడో షేప్‌లో యెస్. ఉంటుంది. హ్మ్. సో, అవకాడో షేప్‌లో ఉన్న వీఎంఓ మజిల్‌ని మనం బాగా స్ట్రెంథెన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి నీ పెయిన్ అనేది తక్కువుంటుంది. ఓకే. అదొకటి. హ్మ్. రెండోది మనం డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ మోకాళ్ళు అరిగింది. సో, మోకాళ్ళు అరిగినప్పుడు మనం మెయిన్‌గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఎంతవరకు రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్, అంటే మూవ్‌మెంట్ పెరుగుతుందో హ్మ్. దాన్ని నెమ్మదిగా డెవలప్ చేసుకొని వితిన్ పెయిన్ లిమిట్స్. దాని తర్వాత వితిన్ పెయిన్‌ఫుల్ రేంజ్‌లోనే, అంటే పెయిన్ లేని రేంజ్ హ్మ్. ఏదైతే ఉంటుందో దానిలోన ఒక్కొక్క మజిల్ స్ట్రెంథెన్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్‌లో ఏంటంటే కాఫ్ టైట్‌నెస్ ఉంటుందండి. ఓకే. అందుకనే మనకు చాలామంది ఏమంటారు, నాకు నిద్రలో కాళ్ళు పిక్కలు పట్టేసాయి యాహ్! అంటుంటారు. హ్మ్. సో, ఆ కాళ్ళు పిక్కలు అంటే నథింగ్ బట్ మన కాఫ్ మజిల్‌ని మనం ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే ఆటోమేటిక్‌గా దాని ఇంపాక్ట్ చాలా వరకు నీలో ఉంటుంది. సో, స్ట్రెచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అంటే కాఫ్ స్ట్రెచ్, ఇంకోటి హ్యామ్‌స్ట్రింగ్ స్ట్రెచ్ అంటాం. అంటే నీ వెనక భాగంలో ఉన్న మజిల్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మీరు మోకాళ్ళు అరుగుదల అబ్జర్వ్ చేస్తే కొంతమందికి ఇట్లా బెండ్ అయి ఉంటుంది నీస్. హ్మ్. సో, ఈ వెనక భాగం మనం స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేయకపోతే వాళ్ళేంటంటే కొంచెం ఇట్లా బెండ్ అయ్యి నడుస్తున్నట్టు ఉంటది. అప్పుడు ఇంకా లోడ్ అనేది ఇంక ఎక్కువ పడుతుంది. హ్మ్. డబుల్, త్రిబుల్ టైమ్స్ అంటే పడుతుంది. ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళకి అలా అనిపిస్తుందా? ఈ లేదండి. నీస్ లేకపోతే అందరికీ ఉంటుంది. ఎవరికైనా ఈవెన్ అలా ఇప్పుడు వస్తుందా? థిన్‌గా ఉన్నోళ్ళకి కూడా నీ మోకాలు బాగా సిగ్నిఫికెంట్ అరిగిందంటే గనుక వాళ్ళలో కొన్ని డిఫార్మిటీస్ ఉంటాయి. అంటే ఏంటి, ఫ్లెక్షన్ డిఫార్మిటీ, అంటే మోకాలు ఇట్లా కొంచెం బెండ్ అయ్యి నడుస్తా ఉంటారు. లేకపోతే కొంతమందికి ఇట్లా బౌ లెగ్స్ అంటాం, దొడ్డి కాళ్ళు అంటాం. లేకపోతే కొంతమందికి ఇట్లా వాల్గస్ లెగ్స్ అంటాం, బయటకుంటాం. సో, ఇట్లాంటి డిఫార్మిటీస్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం స్ట్రెచెస్ చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ దానికి తగ్గట్టుగా మనం మజిల్ స్ట్రెంథెనింగ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, నేను వెయిట్ ఉన్నాను, ఒబీస్ ఉన్నాను. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ నా మోకాళ్ళ అరుగుదల బాగుందనుకోండి. హ్మ్. డాక్టర్స్ యూజువల్‌గా ఏం చేస్తారంటే వెయిట్ తగ్గండి అని చెప్తారు. హ్మ్. సో, మనం ఏం చేస్తామంటే తెలియక చాలామంది ఒక హాఫ్ అన్ అవర్ ఎట్ ఏ స్ట్రెచ్ 20 మినిట్స్, 30 మినిట్స్ నడిచేస్తారు.
వెంటనే ఆటోమేటిక్గా ఉన్న పెయిన్ కాస్త ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఒక 2 డేస్ తర్వాత ఏమవుతుంది, నాకు చాలా నొప్పి వచ్చేసింది, అమ్మో నా వల్ల కాదని చెప్పి మనం ఇంట్లో ఇంకా ఉన్న వాకింగ్ కూడా చేయలేము. ఎందుకంటే రెస్ట్ తీసుకుంటే కానీ తగ్గదు. సో అందుకే నేనేం చెప్తానంటే, ఒకవేళ మీరు ఒబీస్ ఉన్నా కూడా మీకు వాకింగ్ ప్రయారిటైజ్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు డయాబెటీస్ కూడా ఉందనుకోండి అసోసియేటెడ్గా, అప్పుడు మనం డెఫినెట్గా వాకింగ్ చేయాలి, క్యాలరీస్ బర్న్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఒకవేళ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి స్విమ్మింగ్ పూల్ అవైలబిలిటీ ఉంటే కనుక స్విమ్మింగ్ పూల్‌లో దిగి వాకింగ్ చేస్తే బెటర్. అప్పుడు ఏమవుతుందంటే బయాన్సీ ఫోర్స్ మూలాన మీ బాడీ వెయిట్ ఆల్మోస్ట్ 3/4 తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మీరు హాఫ్ అన్ అవర్, 30 మినిట్స్ నడిచినా పర్వాలేదు. బట్ దానిలో కూడా ప్రికాషనరీగా నడవమని చెప్తాం. ఫస్ట్ ఒక 10 మినిట్స్ నడవండి, బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ నడవండి, బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ నడవండి, బ్రేక్ ఇవ్వండి. సో ఏమవుతుంది, మనకి బయాన్సీ ఫోర్స్ మూలాన బాడీ వెయిట్ పడట్లేదు. అట్ ద సేమ్ టైమ్ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. మన వాకింగ్ కూడా అయిపోతుంది. లేదు అంటే సైక్లింగ్. అంటే మనకి ఇప్పుడు స్టాటిక్ సైక్లింగ్ ఉంటుంది కదా! కూర్చునే సైక్లింగ్. అది కూడా చేసుకోవచ్చు. దాని మూలన ఏంటంటే మనకి అవైలబుల్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్‌లో మనకి పెయిన్ లేకపోతే అది చేసుకోవచ్చు. కొంతమందికేంటంటే ఆ సైక్లింగ్ చేసే రేంజ్ కూడా ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళకి వేరే ఎక్సర్సైజ్ చెప్తాం. సో ఒకవేళ సైక్లింగ్ రేంజ్ ఉందనుకోండి, సైక్లింగ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా డిపెండ్ ఆన్ వాళ్ళ పెయిన్ బట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్ ఏం చేయాలి ఏంటి బాడీ అనేది వెయిట్, చెప్తారు. పెయిన్ ప్లస్ వాళ్ళ తాలూకా డీఫార్మిటీస్ ఏమున్నాయి, వాళ్ళకిచ్చిన ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ఏంటి అన్నది మొత్తం ఆధారపడి మెయిన్ స్ట్రెచెస్ అండి. దాని తర్వాత స్ట్రెంథెనింగ్. దాని తర్వాత డే టు డే యాక్టివిటీస్‌లో వాళ్ళు ఏమేమి చేసుకోవచ్చు. డే టు డే యాక్టివిటీస్‌లో నేను చెప్పినట్టు ఒబీస్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. థిన్ పీపుల్‌కి ఒక రకంగా ఉంటుంది. యంగ్ ఏజ్‌లో మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు ఐటీ బ్యాండ్ పెయిన్ ఉందనుకోండి, వాళ్ళ స్టెప్స్ మాత్రం డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఒక 15-30 డిగ్రీస్ యాంగిల్‌లోనే ఐటీ బ్యాండ్ పెయిన్ అగ్రివేట్ అవుతది. సో అప్పుడు మనకి ఎప్పుడు 15-30 డిగ్రీస్ వస్తుంది. మీరు స్టెప్ ఎక్కితే చూడండి, నీ బెండింగ్ ఆల్మోస్ట్ మనకి 15-30 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు పెయిన్ అని చెప్తారు. సో అవి అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఐటీ బ్యాండ్ పెయిన్ తగ్గుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. సో అట్లాగా ఒక్కొక్క గ్రూప్‌కి ఒక్కొక్క మనం ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి చేస్తే బెటర్ అవుతుంది, ఏమేమి చేస్తే అగ్రివేట్ అవుతుందని నేను చెప్తాను. చిన్న పిల్లలకి ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పరిగెత్తారనుకోండి, ఆటోమేటిక్‌గా వెంటనే అది షూట్ అప్ అవుతది పెయిన్. అప్పుడు మళ్ళీ ఇన్సోల్స్ వేసుకొని పరిగెత్తడం, లేకపోతే వాళ్ళకి ఫుల్‌గా టిబియాలిస్ పోస్టరీ స్ట్రెంథెనింగ్ చేయించడం అట్లాంటివి చేసి వాళ్ళు ట్రైన్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మోకాళ్ళ నొప్పులు అనేవి ఏ ఏజ్ గ్రూప్‌లోని ఏ కారణాలతోటి వస్తాయి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫిజియోథెరపీ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.